మరి డాక్టర్ గారు ఈరోజు ఎటువంటి సమస్యకి పత్యాహారాన్ని తయారు చేయడం నేర్పిస్తున్నారు? ఇవాళ ఏంటంటే సమస్యని కాదు, అందరికీ కూడా చక్కగా చర్మం బాగా కాంతిగా ఉండాలి, బ్రైట్‌గా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కదా! అలాగే చర్మం చక్కగా కాంతివంతంగా ఉండి, మృదువుగా, హెల్తీగా అంటే వయసు చిన్నగా అనిపించేలాగా అలాంటి మంచి లక్షణాలని చర్మానికి ఇచ్చేటువంటి ఒక మంచి పత్యాహారం చేద్దాం. చర్మాన్ని కాంతివంతంగా చేసే పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. పెరుగు మీద మీగడ, చక్కెర, తేనె, మిరియాలు, వెదురుప్పు, యాలకులు, చిన్న కుండ. మరి కావలసిన పదార్థాలేంటో చూసాం కదా, దీని తయారీ విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇది చేసుకోవడం చాలా ఈజీ, పెద్ద పనేం లేదు. అన్ని పదార్థాలు ఉన్నాయంటే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అలాగే మంచి టేస్ట్ కూడా బావుంటుంది. పథ్యం అంటే ఎలా ఉంటుందో అని కూడా అనుకోక్కర్లేదు. మంచి రుచికరంగా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మొట్టమొదట మనం ఒక బౌల్ విడిగా పెట్టుకుందాం. ఒక్కొక్క పదార్థమే ఎందుకేసుకుంటున్నామో చెప్పుకుంటూ విడిగా మొట్టమొదట ఏంటంటే పెరుగు మీద మీగడ. మనకి చక్కగా చిక్కగా మీగడ తయారవుతుంది కదా! ఆ మీగడ తీసుకుందాం. మీగడ మామూలుగా కూడా పైన మర్దన చేస్తుంటారు చిన్నపిల్లలకి. ఎందుకంటే చర్మం చక్కగా మృదువుగా, కాంతిగా, హెల్తీగా ఉంటుందని చెప్పని. దీన్ని మనం కడుపులోకి తీసుకుందు కోసం వాడుతున్నాం. ఈ చర్మం అంటే పెరుగు మీద ఉండేటువంటి మీగడకి చర్మానికి ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మీగడ చర్మపు కాంతికి మంచి ఉపయోగపడేటువంటి పదార్థం. సో, ఒక కప్పు పరిమాణంలో పెరుగు మీద మీగడని తీసుకొని ఒక బౌల్‌లో వేసుకుందాం. ఇందులోకి చక్కెర కూడా హాయిగా టేస్టీగా ఉంటుంది. చర్మానికి ఏంటంటే తియ్యగా ఉండేటువంటి పదార్థాలు, చేదుగా ఉండేటువంటి పదార్థాలు కూడా చాలా మంచి మేలు చేస్తాయన్నమాట. ఇందులో చక్కెరని ఒక అరకప్పు ప్రమాణంలో, అంటే మీగడ ఒక కప్పు వేసుకుంటే ఒక అరకప్పు ప్రమాణంలో చక్కెరని కలుపుకోవాలి. తర్వాత తేనె కూడా మంచి ఆరోగ్యకరమైన పదార్థం. అలాగే ఇది ఒక చక్కటి రసాయనం కూడాను. ఈ తేనెని ఒక అరకప్పు ప్రమాణంలో ఇందాక మనం పెరుగు, చక్కెర వేసుకున్నాం కదా, అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత వంశలోచన అంటే వెదురుప్పు. ఈ వెదురుప్పు కూడా ఏంటంటే కఫదోషం ఎక్కువగా ఉన్నట్టయితే గనుక శరీరంలో కొంచెం జిడ్డుగా అయిపోతుంది చర్మం. కఫదోషాన్ని తగ్గించి చర్మం చక్కగా కాంతివంతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. వెదురు ఉప్పుని సుమారుగా ఒక 4 చెంచాల ప్రమాణంలో ఇందులో వేసుకోవాలి. మీరు కొలతల ప్రకారం వేసుకోండి. మీకు చూపించడం కోసం మేము అన్నీ కొంచెంగా వేసి కలిపేస్తున్నాము. మీరు అన్ని మెషర్స్ ప్రకారం వేసుకోండి. తర్వాత మిరియాలు ఏంటంటే దోషాలను బ్యాలెన్స్ చేయడం ఒకటే కాకుండా, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పదార్థం పెరుగు మీద మీగడ, అందులో ఏమో ఇంత చక్కెర అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నటువంటిది చక్కగా అరిగి చర్మానికి పోషకంగా తయారవడానికి మిరియాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి కనుక తీసుకున్నటువంటి పదార్థం బాగా అరగడానికి ఉపయోగపడుతుంది. మిరియాలను చక్కగా పొడి చేసేసి ఒక చెంచాడు మిరియాల పొడిని ఇందులో వేసుకుందాం. తర్వాత యాలక్కాయలు ఏంటంటే మనం తీసుకున్నట్టు ఇప్పుడు బాగా తీయగా అయిపోయినా కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ ఒకటి ఉంటే కూడా బాగుంటుంది అది. అలాగే యాలక్కాయలు అనేటువంటిది న్యాచురల్గా ఉండే ఫ్లేవర్ కనుక మనకి ఎలాంటి హాని చేయకుండా రుచికి ఎక్కువ బాగుంటుంది. అలాగే ఆరోగ్యకరమైనటువంటిది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఏలక్కాయలను పొడి చేసేసి ఒక అర చెంచాడు ఏలక్కాయల పొడిని ఇందులో కలుపుకుందాం. వీటన్నింటినీ బాగా కలిపేద్దాం, బాగా అన్ని కలిసిపోయేలాగా. చక్కగా పంచదార కరిగిపోవాలి, తేనెంతా కూడా కలిసిపోవాలి అందులో. బాగా కలిసిపోయింది అంతాను. ఇప్పుడు దాన్ని మనం ఒక కుండలోకి వడపోసి పెట్టుకుందాం. దీన్ని తెల్లటి పల్చని బట్టలో వేసి బాగా వడపోసి పిండేసైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా కూడా వడపోసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రమైన తెల్లటి బట్ట మీద ఆ బట్టలో వేసుకుని పిండేసుకుంటే ఇంకా బాగా అంటే దిగుతుంది మనకి సారం అంతా. లేదంటే ఇలా ఫిల్టర్లో అయినా వేసుకుని తీసేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయినట్టేనా డాక్టర్ గారు? మన పత్యాహారం రెడీ అయిపోయింది. చాలా తేలిగ్గా చేసేసుకున్నాం. సో ఇప్పుడు పత్యాహారం రెడీ అనమాట. ఓకే. సో మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు?
దీన్నేంటంటే ఇప్పుడు ఈ కుండలో పోసి పెట్టిన దాన్ని కనీసం ఒక గంట సేపు ఆ కుండలో అలా ఉండనివ్వాలి. ఆ కుండలో ఉంచేసి, ఆ తర్వాత గంట కంటే కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు. తర్వాత ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు అన్నంలో దీన్ని కలుపుకోవాలనమాట. అన్నం తినేటప్పుడు అందులో కలుపుకొని ఒక ఒక ఐటెమ్‌లాగా, ఒక పదార్థంలాగా అన్నం తినేటప్పుడు దానిలో కలుపుకొని తీసుకున్నట్టయితే అది చర్మం కాంతివంతంగా అవ్వడానికి ఒక మంచి ఆహారంగా ఒక ఐటెమ్‌లా తీసుకుంటే ఒక మంచి చర్మానికి ఒక మంచి కాంతినిచ్చేటువంటి ఒక పథ్యాహారంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఓకే. ఇది మనకి ప్రతిరోజు అన్నంలో ఒక ఆదరులాగా తీసుకోవచ్చా? లేకపోతే వారానికి ఇన్ని సార్లు అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు చర్మం మరీ డ్రైగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నిత్యం తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం చర్మం కాస్త ఎక్కువ జిడ్డుగా ఉండేటువంటి వాళ్ళు, అలా కొంచెం కొవ్వది ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళేంటంటే గనక వాళ్ళు వారంలో 2, 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. సో, చర్మపు స్థితిని బట్టి కొంతమంది చూడండి బాగా శరీరమే పల్చగా ఉండి, వాళ్ళని వాత ప్రకృతి అంటాం. బాగా సన్నగా ఉండి చర్మం అంతా కూడా కొంచెం కాంతి విహీనంగా ఎండిపోయినట్టుగా ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు నిత్యం తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం ఒక మాదిరిగా కాంతి బాగానే ఉంది, కొంచెం చర్మం జిడ్డుగా ఉంది అనిపించినటువంటి వాళ్ళు వారంలో 2 రోజులు తీసుకుంటే సరిపోతుంది.